ఓం ఐం ప్రీం శ్రీ మాత్రే నమః. భవిష్యత్తులోకి చూడండి, ముందుకు నడవండి. యువకులలో ఉత్సాహం ఉన్నది, ధైర్యం ఉన్నది. కొత్త పుంతలలో నడిచి ఇతరులు ఎవరూ చేరలేని దానిని అందుకొని భవిష్యత్తుకు పునాదులు వేసుకోవాలనే పట్టుదల కూడా ఉన్నది. ఆత్మవిశ్వాసం, ఆశాపూరితమైన దృక్పథము ఉన్నాయి. అద్భుతమైన ఈ లక్షణాలను ఒక ప్రయోజనకరమైన, ఉత్సాహభరితమైన లక్ష్యం వైపుకు మళ్లిస్తే వారిలోని మానవత్వము వికసించి భావ సౌందర్యాన్ని, ఆలోచన పరిమళాలని వెదజల్లుతూ దివ్యత్వానికి దారితీస్తుంది. సమాజము శరీరము అనుకుంటే ప్రాణులందరూ ఈ శరీరంలోని జీవకణాలు శరీర ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని కలిసికట్టుగా పనిచేస్తాయి. శరీరానికి పుష్టిని కలగజేస్తూ అవి వృద్ధి పొందుతాయి. ఏ ఒక్క జీవకణమో స్వతంత్రించి స్వార్థంతో ఒక్కటే ఎదగడము మొదలుపెట్టిందా, అది ఏమవుతుంది? క్యాన్సర్ అనే మహావ్యాధిగా పరిణమిస్తుంది. దేహాన్ని నాశనం చేయడమే కాక తాను కూడా నశించిపోతుంది. అలాగే ఒక వ్యక్తి తన స్వార్థమే చూసుకుంటూ సమాజ శ్రేయస్సును మరచిపోయి ఎదగడానికి ప్రయత్నిస్తే సమాజానికి అతడు క్యాన్సర్, పాతకాలం మాట అయితే రాచపురుపుగా పరిణమించి సమాజాన్ని, తనను కూడా నాశనము చేసుకుంటాడు. సమాజం లేకపోతే వ్యక్తి యొక్క మనుగడే దుస్సాధ్యం. సమాజ శ్రేయస్సులోనే వ్యక్తి శ్రేయస్సు అనే విషయము గమనించి నిస్వార్థంగా జీవించడము ఎంతైనా అవసరము. శరీరంలోని శక్తిని నిస్వార్థంగా సమాజపరమైన లక్ష్యానికి మళ్లించినప్పుడు వ్యక్తిత్వానికి ఎంతో బలము, దృఢత్వము సమకూరును. నేడు మన దేశంలో ఏ మూల గాని, ఏ రంగాన్ని చూసినా చేయవలసిన సేవ అమితంగా గోచరిస్తుంది. పేదరికము, అజ్ఞానము, నిస్సహాయత, మూర్ఖత్వము అన్నీ కలిసి తమ కోరల్లో సమాజాన్ని ఇరికించి ఉంటాయి. క్రౌర్యము, హింస పెరిగిపోతూ ఉన్నాయి. నిస్సహాయులైన వృద్ధులు, స్త్రీలు, పసిపిల్లలు, హరిజన గిరిజనులు నలిగిపోతూ ఉన్నారు. అడవుల్ని కొట్టివేయడము, నదుల్ని కల్మషం పాలు చేయడము, గాలిలోని ఫ్యాక్టరీల ధూళిని వదలడము, ప్రకృతిని కలుషితం చేసి ప్రాణాలకే ముప్పు తెస్తూ ఉన్నారు. ఇప్పుడు చెప్పుకున్న వాటిలో ఏ రంగంలోనైనా ఉత్సాహము, ధైర్యం ఉన్న యువకులు చేయగలిగింది, సాధించగలిగింది ఎంతో ఉన్నది. ముందు ఆ రంగంలో మానవుల దృక్పథాన్ని మార్చాలి, ఔన్నత్యాన్ని అలవరుచుకోలేలా చేయాలి. వాళ్ళు కూడా నిస్వార్థంగా ప్రవర్తించడానికి ఉద్యుక్తులు అయ్యేటట్లు చూడాలి. ఎవరికి వారు తమ శక్తి సామర్థ్యాలను, అవకాశాలను పరిశీలించుకొని తాము ఉన్న చోటని ఒక రంగాన్ని ఎంచుకొని చిత్తశుద్ధితో సేవ చేయవచ్చును. అంతకన్నా ముఖ్యమైనది త్వరగా శ్రద్ధ వహించి జాగ్రత్త పడవలసినది మరొకటి ఉన్నది. అవి ఏమంటే, మానవునిలో నైతిక విలువలు క్షీణిస్తూ ఉన్నాయి, ధర్మము నశించిపోతున్నది. ఇవి సమాజం పతనం చెందడానికి ముఖ్య కారణాలు. ధర్మాన్ని, నీతిని ఆచరణ చేతనే నిలబెట్టగలము. ధర్మాన్ని పాటించినప్పుడే, నీతిని అవలంబించినప్పుడే వ్యక్తిత్వము వికసిస్తుంది. సమాజంలో ప్రతివారు నిర్భయంగా, శాంతిగా జీవించగలుగుతారు. సమాజము, దేశము పురోగమిస్తాయి. నైతిక స్థాయికి, ధర్మానికి ప్రమాణము మన వేదాంతము. అందరిలోనూ ఉన్నది ఒకే పరమసత్యమైన సంగతిని మానవులందరూ ఈ పరమ లక్ష్యాన్ని అందుకోవడానికి జీవితం ఒక అవకాశం ఇస్తుందని వివరించి చెప్తాయి మన వేదాంత గ్రంథాలు. ఈ లక్ష్యాన్ని అందుకోవడానికి ప్రయత్నించిన జీవితాలు వేరే అల్ప లక్ష్యాలను పెట్టుకొని తప్పుదారిని విడిచిపోతాయని కూడా అవి సహేతుకంగా నిరూపిస్తున్నవి. ఉదాహరణ మీకు తెలుసు. మన వేదాంత గ్రంథాలను పక్కన పెట్టి పాశ్చాత్య దేశాలలోని ఆధునిక భావాలకు మన యువత ఉత్సాహాన్ని చూపుతూ సాంకేతిక రంగము, శాస్త్ర విజ్ఞానము అంటూ పరుగులు తీస్తూ ఉన్నది. శాస్త్రాలలోని సత్యము, తర్కము అర్థం చేసుకోలేని వాళ్ళు ధర్మాన్ని పాటించలేరు, నీతిని అనుసరించలేరు.
అవి రెండు నోటితో వల్లించినంత మాత్రాన ప్రయోజనం లేదు. ఉదాహరణకు నేతి బీరకాయలో నెయ్యి ఎలా ఉంటుందో అలా అంటున్నమాట. హరి ఓం తత్సత్. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తా సన్మంగళాని సంతు. ఓం శాంతి శాంతి శాంతి.